క్రికెట్ అభిమానులకు చాలా పెద్ద శుభవార్త. ఇక మరొకసారి పాకిస్తాన్, భారత్ మధ్య జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆతిథ్య పాకిస్తాన్ జట్టు తొలి 2 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో సెమీఫైనల్స్‌కి వెళ్లకుండానే నిష్క్రమించింది. కానీ మళ్ళీ ఈ 2 దేశాలు ఢీకొట్టబోతున్నాయి. ఎప్పటికైనా అంటే ఎన్నేళ్ళైనా సరే పాకిస్తాన్ అలాగే భారత జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇద్దరు అంటే ఇద్దరు శత్రువుల దేశాల మధ్య మ్యాచ్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ టోర్నమెంట్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరుగుతుంది. ఈసారి ఆసియా కప్ యూఏఈ లేదా శ్రీలంకలో జరుగుతుంది. ఈ టోర్నమెంట్ భారతీయ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్, భారత జట్ల మధ్య 3 మ్యాచ్లు జరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న తరుణంలో ఆసియా కప్ గురించి కీలకమైన వార్తలు వచ్చాయి. 2026లో టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆసియా కప్ అదే ఫార్మాట్‌లో ఉండాలని అంటే టీ20 ఫార్మాట్‌లో ఉండాలని తెలుస్తోంది. మొత్తం 8 జట్లు ఆసియా కప్‌లో పాల్గొనున్నాయి. ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ జట్లు పాల్గొనున్నాయి. అన్ని జట్లను 2 గ్రూపులుగా విభజించనున్నారు. ఊహించినట్లుగానే భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ 2 జట్ల మధ్య దాదాపుగా 3 మ్యాచ్‌లు జరుగుతాయి. 2 జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తే సూపర్ 4 దశలో కూడా మళ్ళీ ఆడొచ్చు. మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ 4లో భారత్, పాక్ మొదటి 2 స్థానాల్లో నిలిస్తే ఫైనల్‌లో మూడోసారి తలపడతాయి. ఏదైతేనేం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే అదొక మినీ యుద్ధంలాగా మైదానంలో అందరూ చూస్తుండగా జరిగే ఒక పెద్ద వార్ లాగా ఉంటుంది. అయితే సెప్టెంబర్ 2వ వారం నుంచి 4వ వారం వరకు నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. ఆసియా కప్‌లో మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి 5 రోజుల్లోనే పాకిస్తాన్ నిష్క్రమించింది కాబట్టి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ ట్రోఫీని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మరి అర్హత సాధిస్తుందంటే సాధిస్తుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి మాత్రం పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాజయం అనే చెప్పాలి.